సినిమాల విడుదలకు సరైన సీజన్ అంటే సమ్మర్. ఈ వేసవి బరిలో ఎలాంటి పోటీ లేకుండా రేపు థియేటర్లోకి వస్తుంది విశాల్ నటించిన రత్నం. అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది. అందుకు ప్రత్యేక కారణం విశాల్ తో గతంలో భరణి, పూజ వంటి 2 సూపర్ హిట్స్ అందించిన హరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో అదనపు ఆకర్షణ అయ్యే అవకాశాలున్నాయి. విశాల్ కి జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించిన ఈ సినిమాలో సముద్రకని, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మేనన్, యోగిబాబు వంటి వారు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రత్నం చిత్రానికి హిట్ టాక్ వచ్చిందంటే 2-3 వారాల పాటు బాక్సాఫీస్ ను కుమ్మేయచ్చు. ఇక యాక్షన్ స్టార్ విశాల్ కి తెలుగులో చాన్నాళ్లుగా హిట్ లేదు. విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోయింది. తమిళంలో మాత్రం మార్క్ ఆంటోనీ 100 కోట్లు వసూళ్లు సాధించింది. మరి రత్నం విశాల్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.